ఇక ఇక్కడ చూసినట్లయితే సంగంలో పూజల అనంతరం శివలింగాన్ని గుండెలకు హత్తుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి సంగం మూసి నది వంతెన మీద నుంచి ఆయన ముఖ్యమంత్రిగా పాదయాత్ర నిర్వహించారు. దానికి సంబంధించిన జన సందోహాన్ని చూడొచ్చు. అక్కడ మూసి వంతెన చాలా చిన్నగా ఉంటుంది, నేరో కట్టుగా ఉంటుంది. అయినా సరే ఎంతోమంది ప్రజలు, ఆయన యొక్క అభిమానులు, ఆయన యొక్క కార్యకర్తలు మొత్తానికి రావడం జరిగింది. సో కిక్కిరిసిపోయింది సంగం దగ్గర అంటూ. మనకి ఇన్సెట్లో చూసినట్లయితే భారీ శివలింగాన్ని ఆయన కౌగులించుకొని ఆధ్యాత్మిక ఆ యొక్క భావనలో నిండిపోయారు రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఇది. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్క చావే అంటూ ఇక్కడ ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఈజీగా కుక్క చావు మాత్రం వస్తుంది అంటూ కూడా ఆయన చెప్పిన విధానంలో మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన వార్తా కథనం అది. అడ్డుకుంటే మాత్రం కుక్క చావే. యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు, యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట అంటూ సీఎం అక్కడ వ్యాఖ్యానించారు. పుట్టినరోజున స్వామివారిని దర్శించుకున్నారు ఆయన. హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి, హైదరాబాద్లోనే ఉన్నా అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడొచ్చినా స్వాగతం, పాలన తెలియని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్లో మన్ను పోసినవు అంటూ కేటీఆర్ కూడా దీనికి సంబంధించిన వ్యాఖ్యను అక్కడ వ్యతిరేక వ్యాఖ్యగా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి నేను హైదరాబాద్లో ఉన్నాను, నేనేమి సింగపూర్ లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళలేదు. మీరు చెప్తున్నారు కదా సింగపూర్ వెళ్ళిపోయారు, లేకపోతే అటు నుంచి వెళ్ళిపోయారు, అరెస్ట్కి భయపడ్డారు కేటీఆర్ అంటూ. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు అంటూ కూడా వార్తా కథనాలు ఇవ్వడం జరిగింది. సో బుల్డోజర్లు ఎక్కించైన మూసి ప్రక్షాళన చేపట్టి తీరుతానంటూ, అడ్డుకుంటే మాత్రం వారికి కుక్కచావే గతి అంటూ దానికి సంబంధించిన వార్తా కథనం. ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండుగా. నకిలీ బీజేపీ నేతలవి అవాకులు చవాకులు, మోదీ చేస్తే మెచ్చుకుంటారు, మేము చేస్తే తప్ప అంటూ ఆయన ప్రశ్నించారు. బిడ్డ జైలుకి వెళ్తే దుఃఖించావు, మా బిడ్డల బాధలు పట్టవా కేసీఆర్? ఈ పాదయాత్ర ట్రైలరే, ఇంకా సినిమా ఉంది అంటూ దీనికి సంబంధించిన వ్యాఖ్యను కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనం. ఒక యాదాద్రి భువనగిరి జిల్లా సంగంలో మూసి బాట పట్టారు, పాదయాత్ర చేశారు ఆయన. దానికి సంబంధించిన వార్తా కథనం.